పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్లో 28 మంది భారతీయులని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. భారతీయులను చంపారు, హిందువులను కన్ఫర్మ్ చేసి మరీ చంపారు. అండ్ కొందరైతే ఒకరికైతే వాళ్ళ ప్యాంట్ లాగి హిందూ అని కన్ఫర్మ్ చేసి మరీ చంపారు. అందరికీ ఒంట్లో రక్తం ఉడికిపోతుంది, మీకు కూడా ఉడికిపోతుంది, నాకు తెలుసు. మనము అదృష్టవశాత్తు దేశభక్తి ఉన్న నేషనలిస్ట్ గవర్నమెంట్ని ఎంచుకున్నాం. సో మోడీ గారి మీద మనం భరోసా పెడదాం, తను ఎలా అయినా రివెంజ్ తీసుకుంటాడు, అది మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేయాలి, మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఫ్యూచర్లో ఇది మనకు కాకుండా మనం ఏం చేయగలుగుతాం? సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఊర్లో అందరూ ట్రైబ్ లాగా ఉంటుండే, కమ్యూనిటీ లాగా ఉంటుండే. ఎవరైనా బయట వాళ్ళు వస్తే వీళ్ళు రెడీ ఉంటే అటాక్ చేయడానికి. కానీ ఇప్పుడు మన మీద ఎవరైనా గుంపుగా వచ్చి అటాక్ చేస్తే మనం తట్టుకోగలుగుతాం, మనము రియాక్ట్ అవ్వగలుగుతామా, మన ఫ్యామిలీని కాపాడగలుగుతామా? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే మనం ట్రైబ్ లాగా ఉండట్లేదు. ఇప్పుడు సిటీకి వచ్చేసాం, ఇంకా బస్తీలో నయము, బస్తీ అంతా యూనిటీగా ఉంటుంది. ఎవరైనా వేరే బస్తీ వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళందరూ వెళ్తారు. వాళ్ళలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బస్తీ మీద అటాక్ చేస్తే వీళ్ళు వెళ్తారు. కానీ అదే కాలనీస్లో, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్లో అలా ఉందా? లేదు. మనకు పక్క వాళ్ళతోనే సంబంధం లేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, మన అంటూ ఒక హిందువుల ట్రైబ్ ఒకటి తయారు చేసుకోవాలి. మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ చుట్టుముట్ట అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మనని మనం రక్షించుకోవాలన్న ఒక థాట్తోని మనందరము ఏకమవ్వాలి. ఇప్పుడు కులాలు, మతాలు ఇవన్నీ కాదు. వాడు మతం చూసి చంపలేదు, నువ్వు హిందువా కాదా అని చూసి చంపాడు. మనను మనం రక్షించుకోవాలి. ప్రీవియస్ మన తాత వాళ్ళు రక్షించుకున్నారు, ఇప్పుడు మనం రక్షించుకోలేకపోతున్నాం. సో మనం ఒక టెంపుల్లో కానీ ఒక కమ్యూనిటీగా ఉండి ఫస్ట్ ఎవరైనా గుంపుగా వచ్చి మనల్ని అటాక్ చేస్తే పోలీసు వాడు రాడు. వాడు వచ్చే ముందు మన కమ్యూనిటీ వాళ్ళు ఉండాలి, 10 మంది రెడీ ఉండాలి. అలాంటి కమ్యూనిటీని తయారు చేసుకుందాం. అలా చేసుకుంటే మన కమ్యూనిటీలోనే ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. ఒకరికి కావాల్సింది ఇంకో సర్వీసెస్ చేయవచ్చు, అలా చాలా చేయవచ్చు. ఒకవేళ కమ్యూనిటీగా ఉంటే మన దగ్గరికి ఎవరు రారు. సో మీరు చూడండి, ఏదైనా కమ్యూనిటీగా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఇంకోటి, మన పిల్లలకి నేర్పించాలి సెల్ఫ్ డిఫెన్స్. మన ఇంట్లో కూడా మినిమం ఒక కట్టె ఉండాలి కదా, దండా ఉండాలి, అండ్ ఇంకా అస్త్రాలు ఉండాలి. తప్పేం లేదు, మనం రక్షించుకోవడానికి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనము జ్ఞానంలో టూ గుడ్ అయిపోయినాం. మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ అన్నీ చేస్తున్నాం, మనం చాలా మంచి సంపాదిస్తున్నాం, వెల్ ఆఫ్ ఉన్నాం. కానీ మన మీద ఒక 10 మంది దాడి చేస్తే ఈ జ్ఞానం ఏం పనికిరాదు. మనం ఫైట్ చేయాలి, అప్పుడే పనికొస్తుంది, అదే పనికొస్తుంది. అప్పుడే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు బెంగాల్లో అదే అవుతుంది, హిందువుల మీద అటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు బయట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరిని చంపేస్తున్నారు, చాలా ఘోరంగా అవమానాలు చేస్తున్నారు. సో మనం ఇదంతా గ్రహించాలి. ప్లీజ్ ఆలోచించండి. మనం ఒక కమ్యూనిటీగా ఉండాలి, ఒక కమ్యూనిటీ బేస్గా ఉండాలి. పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించండి, సమ్ హిందూ శాఖకు పంపించండి, హిందూ ఆర్గనైజేషన్కి పంపించండి. ఒక చిన్న పిల్లలందరినీ టీమ్గా తయారు చేయండి. నా ఫ్రెండ్స్తో రీసెంట్గా ఒకటి మాట్లాడుతుంటే, మనము ఇప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే అట్లీస్ట్ మనం ఫైట్ చేయగలుగుతాం, కానీ మన పిల్లలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీలో, చదువులో చాలా గుడ్ ఉన్నారు, కానీ స్ట్రెంగ్త్లో లేదు, వాళ్ళకి ఎలా ఫైట్ చేయాలో తెలీదు. సో ఇప్పుడు చాలా నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే, పిల్లలందరినీ కలిసి వాళ్ళందరినీ ఒక జట్టుగా చేసి చుట్టుముట్టు ఉండాలి. ఎక్కడో ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్ కాదు, చుట్టుముట్టు ఉన్న మన కమ్యూనిటీలో, మన కాలనీలో ఒక కమ్యూనిటీని తయారు చేయాలి, హిందూ కమ్యూనిటీని తయారు చేయాలి. అది మనమే చేయాలి. సో ఈ దిశగా మీరు ఆలోచించండి. ఇంకోటి ఈజీగా చేయొచ్చు, డిజిటల్గా మన దేశాన్ని ఎవరైనా తిట్టినా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా తిట్టినా, తెలుగులో చాలామంది తిడుతున్నారు, దేశాన్ని, ధర్మాన్ని, హిందువులను తిడుతున్నారు, వాళ్ళని డిస్లైక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయకండి. మన ఒక్క వ్యూ వాళ్ళకి పైసలు వస్తాయి, ఆ పైసలతో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో డిజిటల్గా మనం ఇది చేయొచ్చు. ఇంకోటి, మన ఓన్గా ఛానల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చిన్న ఛానల్ నాది, మన బాధను వ్యక్తపరచండి, అందరినీ యూనైటీగా చేయడానికి మీ థాట్స్ని యూట్యూబ్లో పెట్టండి. ఇంకొకటి చేయొచ్చు, వాళ్ళు మన పేరు చూసి మనం హిందువా కాదా కన్ఫర్మ్ చేసి చంపారు. మనం ఇంట్లో పని చేసే వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు రోహింగ్యాలు చాలామంది అయిపోయారు. వాళ్ళ ఆధార్ కార్డు చూడండి, అది బెంగాల్ నుంచి ఆధార్ కార్డు అయితే వాడు రోహింగానే. వాళ్ళతో పని చేయించుకోండి, పని అస్సలు చేయించుకోవద్దు. మనం ఇచ్చే ప్రతి పైసా మన మీదే రివర్స్ అవుతుంది, మన మీదే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ప్లీజ్ దయచేసి పేరు అడిగి సర్వీస్ తీసుకోండి, తప్పేం లేదు. వాడు పేరు అడిగి చంపాడు, మనం పేరు అడిగి సర్వీస్ తీసుకోండి. ఎందుకంటే మనం ఎకనామికల్లీ చాలా స్ట్రాంగ్. మనం ఎకనామికల్గా ఒక్కసారి వాళ్ళని
యూనో కార్నర్ చేస్తే మనమే గెలుస్తాం. సో వాళ్ళకి మన పైసా కావాలి కానీ మనం వద్దు, ఆలోచించండి. సో ఇదంతా ఉడికిపోతుంది. మీరు కూడా మీ ఏమైనా సొల్యూషన్స్ ఉంటే ప్లీజ్ రాయండి. మనను మనం కాపాడుకుందాం. మన పూర్వీకులు వాళ్ళు కన్వర్ట్ కాలే, ఎన్నో కష్టాలు పడి ఫైట్ చేశారు, చేస్తే మనం ఇంకా హిందువులుగా ఉన్నాం. కానీ మనము కనుక ఇప్పుడు ఫైట్ చేయకపోతే ఇంకా 2-3 జనరేషన్స్లో ఎవరు ఉండం. అంతా మనకి ఇంకో కంట్రీ లేదు, ఇక్కడే చనిపోవాలి మనం. వేరే వాళ్ళకి చాలా కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్లీజ్ ఆలోచించండి. పిల్లల్ని మాత్రం స్ట్రాంగ్ చేయండి. పిల్లలతో మాట్లాడండి. ఈ విషయాలన్నీ మాట్లాడితేనే తెలుస్తాయి వాళ్ళకి మన దగ్గర ఏమవుతుంది సమాజంలో. ప్లీజ్ ఇవన్నీ ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే ప్లీజ్ రాయండి. సో థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కీ జై.